మానవ శరీరంలో గుండె ఎక్కడ ఉంటుంది? ఛాతీలో ఎడమవైపు. గుండె ఛాతీ భాగంలో అంటే ఉర కుహరంలో ఎడమవైపు ఉంటుంది. ఇది రెండు ఊపిరితిత్తుల మధ్యలో కొద్దిగా ఎడమవైపుకు వాలి ఉంటుంది. ఇది నిరంతరం పనిచేసేటటువంటి ఒక కండరాల అవయవం. ఛాతీలో ఉండేటటువంటి పక్కటెముకల గూడు అంటే ఉర పంజరం అనేది గుండెను రక్షిస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసేటప్పుడు వచ్చేటటువంటి శబ్దం ఏది? లబ్ డబ్. గుండె మోటార్ పంపు వలె పనిచేస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసేటప్పుడు లబ్ డబ్ అనే శబ్దం వస్తుంది. ఈ లబ్ డబ్ శబ్దం యొక్క క్రమం గుండె యొక్క కవాటాలు అంటే వాల్వులు తెరుచుకోవడం మరియు మూసుకోవడం వల్ల ఏర్పడుతుంది. మానవుని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? నాలుగు. మానవుని గుండె 4 గదులతో నిర్మితమై ఉంటుంది. పైభాగంలో ఉండే 2 చిన్న గదులను కర్ణికలు అంటే ఏట్రియా అని అంటారు. అలాగే క్రింది భాగంలో ఉండే 2 పెద్ద గదులను జఠరికలు అంటే వెంట్రికిల్స్ అని అంటారు. ఇవి రక్తాన్ని స్వీకరించడానికి మరియు పంపు చేయడానికి సహాయపడతాయి. రక్తంలో కనిపించే ప్రధాన రక్త కణాలు ఏవి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు. రక్తంలో ప్రధానంగా 3 రకాల రక్త కణాలు ఉంటాయి. అవి ఒకటి ఎర్ర రక్త కణాలు అంటే ఆర్బిసిస్. ఇవి హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ను మోసుకెళ్తాయి. 2 తెల్ల రక్త కణాలు అంటే డబ్ల్యూబీసీస్. ఇవి రోగకారక క్రిములతో పోరాడి వ్యాధులను అడ్డుకుంటాయి. మూడవది రక్త ఫలకికలు అంటే ప్లేట్లెట్స్. ఇవి రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. రక్తం నిర్వర్తించే విధులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. సో మనకిచ్చినటువంటి దానిలో ఇది తప్పు. ఎందుకంటే రక్తం జీర్ణక్రియను నేరుగా నిర్వహించదు. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అయితే జీర్ణమైన పోషకాలను మాత్రం రక్తం శోషించుకుంటుంది. రక్తం నిర్వర్తించే విధులు ఒకసారి చూసినట్టయితే ఆక్సిజన్ మరియు పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేయడం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, రోగకారక క్రిములతో పోరాడటం మరియు కార్బన్ డయాక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో సహాయపడడం. రక్తం ఎరుపు వర్ణంలో కనిపించడానికి గల కారణం ఏమిటి? హిమోగ్లోబిన్. రక్తం ఎరుపు వర్ణంలో కనిపించడానికి ప్రధాన కారణం హిమోగ్లోబిన్ అనేటటువంటి పదార్థం. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది ఆక్సిజన్తో కలిసినప్పుడు ఎరుపు రంగును ఇస్తుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. శరీరంలో రక్తం సరిపోయే స్థాయిలో ఉండాలంటే
తప్పనిసరిగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పైవన్నీయు శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే ఇనుము, ప్రోటీన్, విటమిన్లు ఉన్నటువంటి ఆహారం అవసరం. వేరుశనగలు, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనటువంటి ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించి రక్త ఉత్పత్తికి సహాయపడే ఐరన్ మరియు ప్రోటీన్లతో కూడిన పోషకాలను అందిస్తాయి. రక్తహీనత ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏమిటి? రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల. రక్తహీనతకు ప్రధాన కారణం రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం. దీనివల్ల శరీర కణాలకు సరిపడా ఆక్సిజన్ చేరదు. దాంతో అలసట, బలహీనత, తలతిరుగుడు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పదార్థాల లోపం అనేది రక్తహీనతకు కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలలో హిమోగ్లోబిన్ పెంచడానికి మధ్యాహ్న భోజనంలో ఏమి సరఫరా చేస్తుంది? పల్లి చిక్కీలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలకు రక్తహీనత రాకుండా నివారించడానికి వారి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి మధ్యాహ్న భోజన పథకంలో అదనంగా పల్లి చిక్కీలను సరఫరా చేస్తుంది. పల్లీలు మరియు బెల్లంలో ఐరన్ మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఇవి రక్త ఉత్పత్తికి మరియు హిమోగ్లోబిన్ పెరుగుదలకు తోడ్పడతాయి. విసర్జక వ్యవస్థ యొక్క ప్రధాన విధి ఏమిటి? శరీరంలోని వ్యర్థాలను తొలగించడం. మన శరీరంలోని అధికమైన మరియు అనవసరమైన పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థనే విసర్జక వ్యవస్థ అని అంటారు. దీని ప్రధాన విధి ఏంటంటే రక్తం నుండి మలినాలను వడపోసి మూత్రం, చెమట, కార్బన్ డయాక్సైడ్ రూపంలో వ్యర్థాలను తొలగించడం. మానవ శరీరంలో ప్రధాన విసర్జక అవయవాలు ఏవి? మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మరియు చర్మం. మానవ శరీరంలోని విసర్జక అవయవాలలో ప్రధానమైనవి: 1. మూత్రపిండాలు. ఇవి రక్తాన్ని వడగట్టి వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. 2. ఊపిరితిత్తులు. ఇవి కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపిస్తాయి. 3. చర్మం. ఇది చెమట ద్వారా నీరు మరియు లవణాలను విసర్జిస్తుంది. మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో. మానవ శరీరంలో 2 మూత్రపిండాలుంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మూత్రపిండాల ప్రధాన విధి ఏమిటి? రక్తాన్ని వడగట్టి మలినాలను తొలగించడం. మూత్రపిండాలు శరీరంలో ఫిల్టర్ల వలె పనిచేస్తాయి. వీటి ప్రధాన విధి రక్తాన్ని శుభ్రపరిచి వడగట్టి రక్తంలోని మలినాలను మరియు అధికమైన నీటిని మూత్రం రూపంలో బయటకు
పంపివేయడం. అవి శరీర ద్రవ సమతౌల్యాన్ని కాపాడుతాయి. మానవ శరీరంలో మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి? ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరువైపులా. మానవ శరీరంలో రెండు మూత్రపిండాలు ఉదర కుహరంలోని ఉదర వితానం అంటే డయాఫ్రాగమ్ క్రింది భాగంలో వెన్నెముకకు ఇరువైపులా అమరి ఉంటాయి. మానవ శరీరంలో అతిపెద్ద విసర్జక అవయవం ఏది? చర్మం. మానవ శరీరంలో చర్మం పైకి కనిపించేటటువంటి అతిపెద్ద విసర్జక అవయవం. చర్మం చెమట గ్రంథుల్ని కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలోని అదనపు నీటిని మరియు లవణాలను చెమట రూపంలో స్వేద రంధ్రాల ద్వారా బయటకు విసర్జిస్తుంది. ఈ విసర్జన ప్రక్రియ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. మూత్రం శరీరం నుండి బయటకు విసర్జించడానికి ముందు ఎక్కడ నిల్వ ఉంటుంది? మూత్రాశయంలో. మూత్రపిండాలలో రక్తం శుద్ధి అయిన తర్వాత తయారైనటువంటి మూత్రం మూత్రనాళాల ద్వారా ప్రయాణించి చివరకు మూత్రాశయం అనే సంచిలాంటి అవయవంలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు అది ప్రషేకం ద్వారా బయటకు విసర్జించబడుతుంది. క్రింది వాటిలో మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడేవి ఏవి? పై రెండు సరైనవే. శరీరంలోని వ్యర్థాలను సమర్థవంతంగా తొలగించడానికి నీరు మరియు పీచు పదార్థాలు రెండు కూడా అవసరమే. ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రం మరియు చెమట ద్వారా మలినాలు బయటకు వెళ్తాయి. పీచు పదార్థాలు తినడం వలన జీర్ణం కాని వ్యర్థాలు సులభంగా మల రూపంలో బయటకు విసర్జించబడతాయి. చెమట ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే విసర్జక అవయవం ఏది? చర్మం. చెమట ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే విసర్జక అవయవం చర్మం. చర్మంపై ఉండే చెమట గ్రంథులు శరీరంలోని అదనపు నీటిని మరియు లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జిస్తాయి. చెమటలో నీరు, ఉప్పు, యూరియా వంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. శరీరంలోని అన్ని వ్యవస్థల సరైన పనితీరును సమన్వయం చేసే వ్యవస్థ ఏది? నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ శరీరంలోని అన్ని వ్యవస్థల పనితీరును సమన్వయం చేస్తుంది. ఇది మెదడు, వెన్నుపాము మరియు నాడుల ద్వారా శరీర భాగాల నుండి సంకేతాలను స్వీకరించి వాటిని విశ్లేషించి ఏమి చేయాలో ఆదేశిస్తుంది. ఈ వ్యవస్థ కదలిక, స్పందన, ఆలోచన, అవయవాల పనితీరు వంటి అంశాలను నియంత్రించడం ద్వారా మొత్తం శరీరాన్ని సమన్వయం చేస్తుంది. నాడీ వ్యవస్థలో నాడుల యొక్క ప్రధాన విధి ఏమిటి? శరీర భాగాల నుండి మెదడుకు, అలాగే మెదడు నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకువెళ్ళడం.
నాడులు నాడీ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం. నాడులు శరీర భాగాల నుండి మెదడుకు మరియు మెదడు నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకువెళ్తాయి. మెదడు మరియు శరీర భాగాల మధ్య సమాచారాన్ని చేరవేయడమే నాడుల యొక్క ప్రధాన విధి.